నా జనులలో హతమైన వాని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికినా ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకుననుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతిగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము. వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయిను. సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి. అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేమును పాడుదెబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసులేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియచేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయి వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి. రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునుందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చెనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి. ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజమార్గములలో యవనులు లేకుండను. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవీ మాట చెప్పుము. చేల మీద పెంటపడునట్లు, పంట కోయువాని వెనక పిడికెళ్ళు పడునట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును. వాటిని కూర్చువాడెవడునూ లేకపోవును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు
ఐగుప్తీలను, యూదావారిని, ఎదోమీలను, అమ్మోనీలను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఇండునట్లు మేకులు పెట్టి సుత్తిలతో బెగుగొట్టి దాని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడుకుడి. అవి హాని చెయ్యనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవముగల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను, ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశమండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శకాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము. సైన్యముల అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని, ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకటా, నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నయూ తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడునూ లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేరు గనుక వారే వర్ధిల్లకయున్నారు. వారి మందలన్నయూ చెదిరిపోవుచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకునున్నట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు, వాని నివాసమును పాడు చేయుచున్నారు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి.
యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలుతేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించినెడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనై యుందును. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వెనుకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, యూదా వారిలోనూ యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసియున్నారు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకున్న చాలని కీడు వారి మీదికి రప్పింపబోవుచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి గదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవల్లని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు కీడు చేయి నిర్ణయించుకుని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని ఆయన వారి క్రియలను నాకు కనపరచెను. అయితే నేను వధకు తేపడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయి ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. వారికి శేషమేమియూ లేకపోవును. నేను వారిని దర్శించే సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును.